ప్రజానీకానికి ఏమనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా కారణంగా ఉంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి కూడా, లేకపోతే అన్ని తక్కువ సీట్లు రావటానికి కూడా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా దాంట్లో పాత్ర భాగస్వామ్యం అయ్యింది. అంటే వీళ్ళు విని, లేక ఈ సమాచారాన్ని విన్నటువంటి వాటిని పెన్ డ్రైవ్లో వేసి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు విని ఈ రకంగా వ్యవహరించారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న ఫోన్ కేసు ఓటు నోటు కేసు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు వచ్చింది. ఇదే విషయంలో ఓటు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఈ కేసు ఎక్కడ పోబోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోబోతుంది? సరే, ఇది 3 సబ్జెక్టులు అయినాయి ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఫోన్ ట్యాపింగ్ వివాదం ఒకటి. రెండోది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ నేతలని, స్వామీజీలని ఇరికిచ్చిన కేసు ఒకటి. అట్లాగే ఓటు నోటు కేసుకు సంబంధించి బ్రీఫ్డ్ మీ అన్న పదంతో చేసినటువంటి కేసు ఒకటి. 3 ఇక 4వ అంశం ఏంటి అంటే ప్రముఖులు, హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖులు, ఆ ప్రముఖులకు సంబంధించినటువంటి డేటా, ఆ డేటాలో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యంతో పాటు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాల సమాచారాన్ని సేకరించారు. ఇని వాళ్ళని అనేక రకాలుగా, అనేక విధాలుగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు విపరీతమైనటువంటి ధోరణిలో, విపరీతమైనటువంటి విధానాలతో, విపరీతమైనటువంటి అంశాలతో వాళ్ళని కంట్రోల్ చేశారు అనేది ఇదొక మొన్న కూడా జరుగుతూ వస్తుంది. ఇది మరొక ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం. దీనికి అడ్డాగా, దీనికి వేదికగా ఎక్కడైతే మనము హైదరాబాద్ గచ్చిబౌలిలో మనము వెళుతూ ఉంటే ఇన్నార్బిట్ మాల్ ఎదురుగా కేబుల్ బ్రిడ్జి కట్టించారు. కేబుల్ బ్రిడ్జి, ఆ కేబుల్ బ్రిడ్జి కాడి నుంచి చూస్తే ఇటువైపుకి లెఫ్ట్కి ఆ కార్నర్లో ఒక గెస్ట్ హౌస్ ఉండిద్దంట. ఆ గెస్ట్ హౌస్ ఎవరిదో రాజుగారిది. ఆ గెస్ట్ హౌస్లో ఈ ఫోన్ కాల్స్ అంశాలు ఇవన్నీ జరిగినటువంటి చర్చల సారాంశాన్ని అక్కడ ఆ రాజుగారి గెస్ట్ హౌస్లో అక్కడ డిస్కషన్ జరిగాయట. అక్కడికి కొంతమందిని పిలిపించి అక్కడ మాట్లాడటం కావచ్చు, అక్కడ చర్చించటం కావచ్చు, అక్కడ వారితోటి వీటికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలని, ప్రణాళికలని రూపొందించుకోవటం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి రాజుగారి గెస్ట్ హౌస్లో ఇదంతా కూడా జరిగింది అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్నటువంటి మరొక అంశం. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అంశాల విషయంలో కొంతగా బయటికి వస్తున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో, కేబుల్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్లో అక్కడి నుంచి వ్యూ చూస్తేనంటే అక్కడ లైట్ బటన్ నొక్కితే ఆ గ్లాస్ తోటి ఉండిద్దంట మొత్తం. అది మొత్తం ఓపెన్ అయిపోయి కేబుల్ బ్రిడ్జి, దుర్గం చెరువు మొత్తం నీట్గా చక్కగా వ్యూ కనిపించే విధంగా దాన్ని డిజైన్ చేశారట. ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి కనపడరట. బయట నుంచి చూసేవాళ్ళు ఎవరు కూడా లోపల వాళ్ళు కనపడరు. లోపల ఉన్న చూసేటువంటి వాళ్ళందరూ బయట వాళ్ళు కనిపిస్తారట. ఆ విధంగా దాన్ని డిజైన్ చేశారు. హై అండ్ లావిష్గా, విపరీతంగా. దాంట్లోనే పార్టీలు, దాంట్లోనే చాలా గెట్ టుగెదర్స్. సరే, పార్టీలు చేసుకోవటం, గెట్ టుగెదర్ చేసుకోవటం తప్పు లేదు, దాన్ని ఎవరు కూడా తప్పుబట్టడానికి లేదు. కానీ దాంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలకు సంబంధించినటువంటి అంశాల డేటాని అక్కడ రివ్యూ చేయటం, అక్కడ నుంచి వాటికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయటం, ఆ యాక్షన్ ప్లాన్లో కొంతమందిని అక్కడ పిలిపించి మాట్లాడటం, ఇలాగా అక్కడ అనేక యాక్టివిటీస్ జరిగినాయి అనేది ఇప్పుడు అందుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వస్తున్నటువంటి ప్రకంపనలు. మరి ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేసు విషయంలో కొంతవరకే దర్యాప్తును తీసుకెళ్తూ ఉన్నారు. దీనిని
మరింత లోతుగా అధ్యయనం చేయాలి అని ప్రజానీకం కోరుతూ ఉన్నారు. ప్రజలు ఎందుకు కోరుతున్నారు అనంటే, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైతే డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ఇంతటి దురాగతాలకు పాల్పడినప్పుడు వారిపైన ఎందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించాలి. కాబట్టి ప్రజల విజ్ఞప్తి ఏంటి అంటే, అసలు ఆ గెస్ట్ హౌస్లో ఏం జరిగింది, రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఏజెంట్లని లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారులని, భూదందాలని లేదా భూ వివాదాలని ఈ ఫోన్లు ట్యాప్ చేసి విని ఏ రకంగా సెటిల్మెంట్ చేశారు, ఏ రకంగా ఆస్తులు సంపాదించారు, ఏ రకంగా దోచుకున్నారు అనేది రెండో అంశం. మూడో అంశం, సినిమా స్టార్స్, సెలబ్రిటీస్, వారు హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఆ ఇన్స్ తోటి ఏం విన్నారు, ఏం వివాదం జరిగింది, వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఏం జరిగింది, ఎవరెవరు దాంట్లో లబ్ధి పొందారు, దాంట్లో ఎవరెవరు ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశంగా, విచారణ చేయాల్సినటువంటి అంశంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇక